ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత రేవంత్ రెడ్డి పదవి తొలగింపు షాక్లో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. రాష్ట్రంలో 11 నెలలుగా అరాచక పాలన నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి సీఎం పదవి తుమ్మితే ఊడిపోతుందని సెటైర్లు వేశారు. ఢిల్లీ వాళ్ళకు కోపం వస్తే రేవంత్ రెడ్డి పదవి పోవడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి భరతం పట్టే పనిని కొడంగల్ నుంచే మొదలు పెడతామని, కొడంగల్లో రేవంత్ స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని తెలిపారు. కొడంగల్లో అరెస్ట్ చేసిన 16 మంది రైతుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. జూబ్లీ హిల్స్లో నివాసంలోని పట్నంలో నరేందర్ రెడ్డి తల్లి సతీమణులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, అలాగే పొన్నాల లక్ష్మయ్య, మహమ్మద్ ఆలీ, పలువురు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కలిసి పరామర్శించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ తన అల్లుడి కంపెనీ కోసమే రైతులపై సీఎం రేవంత్ రెడ్డి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ ఆదేశాలతోనే కొడంగల్ రైతులను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టిన పోలీసులు రిమాండ్కు తరలిస్తుంటే రైతులు నడవలేకపోయారని కేటీఆర్ తెలిపారు. సొంత నియోజకవర్గంలో రైతులు అరెస్ట్ అవుతుంటే సీఎం రేవంత్ మహారాష్ట్రలో ప్రచారానికి వెళ్లాడని విమర్శించారు. జాతీయ కాంగ్రెస్ నేతలకు తాబేదారుగా వ్యవహరిస్తూ ఇక్కడ పాలన గాలికి వదిలేశాడని దుయ్యబట్టారు. ఫార్మా సిటీ పేరుతో ఫోర్త్ సిటీ, సిల్క్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని, అవసరం లేని చోట కూడా భూములను కొని రోడ్లు వేస్తూ ఇన్సైడర్ ట్రేడింగ్ అయితే చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మాపై దాడి జరగలేదని జిల్లా కలెక్టర్ చెబుతున్నాడు, ఐజీ మాత్రం దాడి జరిగిందంటున్నారు. కానీ ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యం. కేసులు ఎందుకు పెట్టారు? పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు మఫ్టీలో వచ్చి కిడ్నాప్ చేశారు. దాడి జరుగుతున్న సమయంలో సెక్యూరిటీ ఏది? ఉద్దేశపూర్వకంగానే గొడవ సృష్టించి రైతులకు భూసేకరణకు సహకరించడం లేదని, భూములు గుంజుకునే కుట్ర చేస్తున్నారని చెప్పి కేటీఆర్ అయితే వ్యాఖ్యానించారు.